ఇటీవల లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి సూపర్ హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ఈషా పేరుతో ఓ హారర్ థ్రిల్లర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీవాస్ గ్రాండ్గా ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కథానాయిక, సిరి హనుమంత్, బబ్లు, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్, గ్లిమ్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఇక ఈ సందర్భంగా బన్నీవాస్ మాట్లాడుతూ, మా మీద నమ్మకంతో దామోదర ప్రసాద్ గారు ఈ సినిమాను మా చేతిలో పెట్టారు. ఆయన పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగానే ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళటానికి కృషి చేస్తాం. విడుదల తేదీకి సమయం తక్కువగా ఉన్నా మా ఎఫర్ట్ అంతా పెడుతున్నాం. నాకు దయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత నేను కూడా థియేటర్లో 4 సార్లు భయపడ్డాను. దర్శకుడు నాలాంటి వాళ్ళను భయపెట్టాడంటే కంటెంట్లో దమ్ము ఉందనిపించింది. తెలిసి కూడా అందరినీ భయపెట్టే సినిమా అంటే భయపడతారని తెలిసినా భయపడతాం. చివరి 15 నిమిషాలు సినిమా అందరికీ ఎంతో థ్రిల్ను కలిగిస్తుంది. చివరి 15 నిమిషాలు అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఈ మధ్య కాలంలో 60కి పైగా సినిమాలు చూసాం. అందులో 3 సినిమాలు సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఇది కూడా ఒకటి. ఎవరి డబ్బులు వృధా చేయని సినిమా ఇది. టికెట్ ధర కూడా రీజనబుల్గానే ఉంటుంది. ఇక ఈ సినిమాను హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు మాత్రం చూడొద్దు అన్నారు. అందం ఉంటే సరిపోదు, కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలి. ఇది హీరోయిన్గా క్యాథరిన్ తెరిసాకు సరిగ్గా సరిపోతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ ఎందుకో క్యాథరిన్కు రావాల్సినంత క్రేజ్ రాలేదనే చెప్పొచ్చు. స్టార్ హీరోలతో నటించినా ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్కు పరిమితం కావటం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదగలేకపోయారు. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్ళు అవుతున్నా ఇద్దరు అమ్మాయిలతో సరైనోడు, బింబిసారా తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేవు అమ్మడి ఖాతాలో. వాల్తేరు వీరయ్యలో కనిపించిన 2-3 సీన్లకే పరిమితమయ్యారు. క్యాథరిన్ తెరిసా ప్రస్తుతం అరకొర సినిమాలతో కెరీర్ నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది తమిళ సినిమా గ్యాంగ్స్టర్స్ మూవీతో సరిపెట్టారు. తెలుగులో మనశంకర వరప్రసాద్ గారులో కనిపించబోతున్నారు. అయితే ఇందులో నయనతారది లీడ్ రోల్ కావటంతో ఇక ఎంతమంది ఉన్నా సపోర్టింగ్ రోల్స్తో సరిపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం తెలుగులో ఫనీ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా గురించి అప్డేట్స్ లేవు. అయితే తాజాగా క్యాథరిన్ ఓ ఐటమ్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. జేసన్ సంజయ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న సిగ్మాలో పెప్ సాంగ్ చేయబోతున్నారట. ఈ మూవీలో సందీప్ కిషన్తో కలిసి స్టెప్పులు వేయనున్నారని టాక్. ఐటమ్ సాంగ్లో నర్తించడం క్యాథరిన్కు కొత్త ఏమీ కాదు. గతంలో జయ జానకి నాయకాలు స్పెషల్ సాంగ్లో కనిపించారు. ఈ ఏడాది తనే హీరోయిన్గా నటించిన గ్యాంగ్స్టర్స్లో ఓ పాటకు ఊరమా స్టెప్పులేసి అల్లాడించారు. స్పెషల్ సాంగ్స్తో మిగిలిన హీరోయిన్స్ ఆఫర్లు కొల్లగొడుతుండటంతో ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుంది ఎమ్మెల్యే మేడంకు. అందుకే సిగ్మాలో పెప్ సాంగ్కు ఓకే చెప్పారట. మరి ఈ స్పెషల్ సాంగ్ అయినా ఈ బొద్దుగుమ్మకు ఆఫర్స్ను తెచ్చిపెడుతుందేమో చూడాలి. అఖండ 2 రిలీజ్ వాయిదా పడటంతో టాలీవుడ్ ఒక్కసారిగా కంగుతుంది. బాలకృష్ణ వంటి స్టార్ హీరో సినిమా ఆగటం ఏంటని చర్చ మొదలైంది. కానీ ఒక్కసారి టాలీవుడ్ హిస్టరీ తిరిగేస్తే మరికొందరి స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ రోజు ఫైనాన్స్ క్లియర్ కాని నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడ్డాయి. ఆ సినిమాలు ఏవి, ఎలాంటి అంచనాల మధ్య రిలీజ్ పోస్ట్పోన్ అయ్యాయి, చివరికి వాటి ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు చిత్రం గుర్తుండే ఉంటుంది. సెన్సేషనల్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ సినిమాను చంగల్ వెంకట్రావు నిర్మించారు. మణి శర్మ సంగీతం అందించిన ఈ సినిమా సాంగ్స్ మామూలు హిట్ కాదు. అప్పట్లో ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ ఇష్యూస్తో ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ అయింది. ఇక అయినా కూడా తొలి రోజు రికార్డ్ ఓపెనింగ్ అందుకుంది. కానీ నెగిటివ్ టాక్ రావడంతో సినిమా డిజాస్టర్ అయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ పోకిరి. ఆ సినిమా తర్వాత తనకు ఒక్కడు లాంటి భారీ హిట్ ఇచ్చిన గుణశేఖర్తో సైనికుడు సినిమా చేశాడు మహేష్. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా 30 నవంబర్ 2006లో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ రోజు ఫైనాన్స్ ఇష్యూ కారణంగా ఉదయం 2 ఆటలు వాయిదా వేసి సాయంత్రం ఆటల నుండి షో చేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో వచ్చిన చిత్రం క్రాక్. లాక్డౌన్ తర్వాత వచ్చిన థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఠాగూర్ మధు నిర్మాత. 2021 జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ క్లియరెన్స్ కారణంగానే రిలీజ్ రోజు ఉదయం ఆటలు క్యాన్సిల్ అయి సాయంత్రం షోస్తో థియేటర్స్లో అడుగుపెట్టి సూపర్ హిట్ అయింది. ఒకప్పుడు ఇండియన్ సినిమాలో సంచలనాత్మక దర్శకుడిగా పేరుగాంచిన శంకర్ ఇటీవల వరుస డిజాస్టర్లతో విమర్శల పాలవుతున్నారు. ఆయన తెరకెక్కించిన భారతీయుడు 2, రామ్ చరణ్తో రూపొందించిన గేమ్ చేంజర్ చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టుల ఆలస్యం, పెరిగిన బడ్జెట్ కారణంగా ఇప్పటికే నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా డిజాస్టర్లుగా మారితే శంకర్ పనైపోయిందనే కామెంట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దర్శకుడు శంకర్ మరో భారీ బడ్జెట్ సినిమాకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ తమిళ రచయిత సు వెంకటేశన్ రాసిన 1,00,000 కాపీలు అమ్ముడైన చారిత్రక నవల వేల్పారి ఆధారంగా సినిమా తీయనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు రోబో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన శంకర్ ఇప్పుడు వేల్పారిని కూడా భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తీయనున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త ప్రాజెక్టులో శంకర్ మరింత భారీ రిస్క్కు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ వంటి చిత్రాలకు ఉపయోగించిన టెక్నాలజీని వేల్పారి ద్వారా పరిచయం చేస్తాం. ప్రపంచమంతా ఈ సినిమాను గుర్తిస్తుంది అని ఆయన అన్నారు. ఇక అవతార్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి సినిమా తీయటం అంటే బడ్జెట్ అంచనాలకు అందని విధంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే శంకర్ సినిమాలంటే భారీ బడ్జెట్, ఆలస్యమనే ముద్ర పడింది. ఈ టెక్నాలజీతో సినిమా తీస్తే బడ్జెట్ 1000 కోట్లు దాటిపోతుందా అనే భయం నిర్మాతల్లో కలుగుతోంది. భారతీయుడు 2 సినిమాతో లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలను శంకర్ ముంచారనే విమర్శలు ఉన్నాయి. అలాగే గేమ్ చేంజర్ ఆలస్యం కారణంగా నిర్మాత దిల్ రాజు కూడా దెబ్బతిన్నారని టాక్. వరుసగా 2 పెద్ద ప్రాజెక్టులతో నిర్మాతలను నిలువునా ముంచి డిజాస్టర్లకు దగ్గరగా ఉన్న ఫ్లాప్ డైరెక్టర్ను నమ్మి మరోసారి ఇంతటి భారీ రిస్క్ చేసే నిర్మాత ఎవరు? కెరీర్ను పనంగా పెట్టి డేట్స్ ఇచ్చే స్టార్ హీరో ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ శంకర్ చెప్పినట్టుగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే అది కేవలం అదృష్టం వల్లే సాధ్యమవుతుందని, ఎన్ని ఫ్లాపులు పడినా అతనికి ఏమీ కాదనే వాదనకు బలం చేకూరుతుంది. ఎందుకంటే వరుస పరాజయాలు లేదా వివాదాలు ఉన్న దర్శకుడిని నమ్మి 1000 కోట్ల బడ్జెట్తో సినిమా తీయటానికి ఏ నిర్మాత అయినా సిద్ధమవటం అత్యంత సాహసంతో కూడుకున్న విషయం. ఏదేమైనా నిర్మాతలను నిలువునా ముంచి మరో భారీ సినిమాకు రెడీ అవుతున్న దర్శకుడు శంకరే. ఆయన ప్రకటించిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. దర్శకధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు టాలీవుడ్ సరిహద్దు దాటి హాలీవుడ్ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. బాహుబలి, RRR వంటి పాన్ ఇండియా సినిమాల తర్వాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను రాజమౌళి వారణాసి అనే పేరుతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సినీ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. వాస్తవానికి ఈ వార్త హాలీవుడ్లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే అవతార్ 3 సినిమాలో వారణాసి సర్ప్రైజ్ ఉండనున్నట్లు తాజాగా హాలీవుడ్ మీడియా పేర్కొంది.
వాస్తవానికి రాజమౌళికి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ అంటే ఎంత అభిమానమో తెలిసిన విషయమే. జక్కన్న సందర్భం వచ్చినప్పుడల్లా కెమెరాన్ పై తన అభిమానాన్ని చాటుతూనే ఉన్నారు. తాజాగా జక్కన్న వారణాసి సర్ప్రైజ్ ను జేమ్స్ కెమెరాన్ దర్శకత్వం వహించిన అవతార్ 3 సినిమాలో ప్లాన్ చేసినట్లు వస్తున్న వార్తలు వైరల్ గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19న అవతార్ 3 విడుదల కానుంది. ఈ సినిమాలో జక్కన్న టీం వారణాసికి సంబంధించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించే ఆలోచన చేస్తున్నట్లు హాలీవుడ్ మీడియా తాజాగా పేర్కొంది. వారణాసి సినిమా 2027 వేసవిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.